హ్యాపీ హ్యాపీ ఇటు హాయ్ చెప్పు. హాయ్ గైస్ చెప్పు చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఏం చేస్తున్నామో చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రేయాన్షి. అసలు ఇంట్రడక్షన్ మా పాప చెప్పింది కదా, తన వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తన క్యూట్గా మాట్లాడుతుందని అలాగే ఉంచాను. ఇక్కడ నేను ఒక చిన్న క్యారెట్ అండ్ 2-3 బీన్స్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని మంచిగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ క్యాబేజీ కూడా వేసుకోండి. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను వేసుకోలేదు. అవన్నీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఇలాగైనా బాగుంటుంది. అవి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా వేడాక అందులో ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి. అవి ఎగ్స్ కూడా మంచిగా వేగిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. అదంతా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ మరీ సప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఉప్పు వేస్తే. ఆ ఎగ్స్ మంచిగా వేగిన తర్వాత అదంతా ఒక సైడ్కి అనుకొని అదే ప్యాన్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవన్నీ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేగించుకోవాలి. అదంతా మంచిగా వేగిన తర్వాత అందులో మనకు సరిపడా అన్నం కూడా వేసుకోవాలి. అన్నం వేసుకొని మనం మంచిగా అంతా కలుపుకోవాలి. అదంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చాలాసేపు మంచిగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఊరికనే అడుగంటుతుంది, ఎందుకంటే రైస్ కదా, అలాగే అందులో క్యారెట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. చాలాసేపు సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ పెడితే మొత్తం బొగ్గు అవుతుంది. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అదంతా మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మా పాప కూడా తింటుంది కాబట్టి నేను కొంచెం స్పైసెస్ తక్కువగా వేస్తున్నాను. మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా తింటే కొంచెం కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ అవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను పాప కోసం మరీ తక్కువ అంటే చాలా తక్కువ వేసాను. అదంతా మంచిగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేసుకుంటూ చూడండి, ప్లీజ్ ఏమనుకోకండి. అలాగే మా పాప వాయిస్ పెట్టినందుకు కూడా అవాయిడ్ చేసి చూడండి. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్. ఉంటా, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.